హై ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ చైన్ ఇండియా. ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 2 రిజల్ట్స్ లో ఎవరైతే స్టేట్ టాపర్స్ ఉన్నారో వాళ్ళందరి తాలూకా సక్సెస్ స్టోరీస్ ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మన ముందు ఎస్ ప్రసాద్ ఉన్నారు. ఎస్ ప్రసాద్ స్టేట్ వైడ్ 420 ర్యాంక్ గ్రూప్ 2 సాధించడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 3 లోని కూడా 359 ర్యాంక్ సాధించడం జరిగింది. ఇటీవల గ్రూప్ 4 రిజల్ట్ లో కూడా ఖమ్మం ట్రెజరీ ఆఫీస్ లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ప్రసాద్ ఆల్రెడీ 2018 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, అంతేకాకుండా 2024 లో ఆర్టీఓ కానిస్టేబుల్ గా ప్రెజెంట్ విధులు నిర్వహించడం వలన డైరెక్ట్ గా గ్రూప్ 2 లోనే జాయిన్ అవుతాన ఉద్దేశంతో గ్రూప్ 4 ని గ్రూప్ 3 ని కూడా వదిలి మనకి గ్రూప్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ టు షైన్ ఇండియా మిస్టర్ ప్రసాద్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చాలా కాన్ఫిడెంట్ గా. ఎంత మీ హైట్? 6 పాయింట్ సంథింగ్ 6 పాయింట్ సంథింగ్, మరి 183 సెంటీమీటర్స్ 6 దాటున్నారు. సినిమాలో ఎప్పుడు ట్రై చేయాలనుకోలేదు? ఏమో సార్, అటు సైడ్ ఎలా ఆలోచన. మీరు పూరి జగన్నాథ్ గాని, త్రివిక్రమ్ శ్రీనివాస్ గాని, సుకుమార్ గాని కనపడకండి. పర్టికులర్ గా పూరి జగన్నాథ్ కనపడరు అనుకోండి, ఖచ్చితంగా ఆ సినిమాలో మెయిన్ విలన్ రోల్ లో తీసుకుంటారు. ఎందుకంటే మీ వాయిస్ బేస్ గానీ, మీ కట్అవుట్ గానీ, మీ పర్సనాలిటీ గానీ. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ గాను లేదంటే డిఎస్పీ గాను ఉంటే కొంచెం క్రైమ్ రేటు మిగతా పబ్లిక్ తో పోల్చుకుంటే కొంచెం తగ్గుతుంది. ఎందుకని అడుగుతారా? అంటే మీ కట్అవుట్ చూసి కొంత క్రైమ్ చేయాలన్న ఆలోచన తక్కువ అవుతుంది. ఓకే, మీరు గ్రూప్ 2 ఆఫీసర్ గా 420 ర్యాంక్ వచ్చింది కదా, ఏఎస్ఓ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవును సార్. ఏఎస్ఓ వస్తుంది. ఏఎస్ఓ జాయిన్ అయిపోతారా? గ్రూప్ 1 కోసం ఉండిపోతారా? ఇదే జాబ్ చేసుకుంటారు? లేదు సార్, జాయిన్ అయిపోతాను. ఏఎస్ఓ జాయిన్ అయ్యి, అంటే కానిస్టేబుల్ తో పోల్చుకుంటే గ్రూప్ 2 ఏఎస్ఓ అంతే. ఆఫీసర్ క్యాడర్ కదా, కొంచెం బెనిఫిట్స్, మన ప్రిపరేషన్ కి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కొంచెం. మీరు 2018 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ నుండి ఇప్పుడు గ్రూప్ 2 లోని టీజీపీఎస్సీ గ్రూప్ 2 లోని వచ్చిన 420 ర్యాంక్ మధ్యలో ఉన్న జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీని ఒకసారి, లేదంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు 420 ర్యాంక్ జర్నీ వరకు ఒకసారి. అందరికీ నమస్తే. నా పేరు షేరి ప్రసాద్. మాది ప్రాపర్ ఖమ్మం డిస్ట్రిక్ట్, కూసుమంచి మండలం, ఈశ్వరమారావు అనే గ్రామం. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోజువారీ కూలీలు. 2016 నేను బీటెక్ కంప్లీట్ చేశాను. అప్పటి వరకు 10th వరకు ఊర్లో గవర్నమెంట్ హై స్కూల్ చదివాను. తర్వాత ఇంటర్ కోదాట్లో కంప్లీట్ చేశాను. ఈ ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద బీటెక్ ఖమ్మంలో కంప్లీట్ చేశాను. ఆ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ 2018 నోటిఫికేషన్ 2015 డిసెంబర్లో వచ్చింది. కానిస్టేబుల్ ఫస్ట్ నుంచి పోలీస్ యూనిఫామ్ సైడ్ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. బట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇద్దరు వాళ్ళు డైలీ వేజ్ ఎర్నర్స్ అవ్వడం వల్ల కూలికి వెళ్తేనే డబ్బులు కాబట్టి వాళ్ళిద్దరు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వాళ్ళు ఇక ఏదైతే రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అప్పటికే మా అక్క ఉంది, తనకు మ్యారేజ్ అయిపోయింది. ఇవన్నీ సిచ్యువేషన్స్లో ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి పక్కా అనే ఒక కాన్సెప్ట్లో ఖమ్మంలోనే ఎటువంటి కోచింగ్ ఏం లేకుండా ఇక కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యాను. ఇక అక్కడ ఖర్చుల నిమిత్తం అంటే డైలీ మార్నింగ్ పేపర్ వేసేవాడిని. పేపర్ వేసుకుంటూ సండే పూట ఐస్ క్రీమ్లు కూడా అమ్మేవాడిని. వాటితోని అక్కడ పాకెట్ మనీ చూసుకుంటూ మంత్లీ నేనే ఒక ఇంటికి ఒక 1500 పంపాల్సిన సిచ్యువేషన్ వచ్చేది. మా నాన్నగారికి మా అమ్మగారికి ఇద్దరికి ఒకసారి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, నేనే మంత్లీ వాళ్ళకి పంపే సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ కసితో ఒక 2 months గట్టిగా కూర్చొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అయ్యాను. అప్పుడే నాకు బయటికి ఎక్స్పోజ్ అయింది పబ్లిక్, అసలు ఎలా ఉంది సొసైటీ ఏంటి అనేది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన ఆనందం ఎంత ఉందో కానిస్టేబుల్ ట్రైనింగ్ నుంచే స్టార్ట్ అయింది నా ప్రాబ్లం. ఇక అంటే అందరికంటే మనమే చిన్న అనే ఫీలింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ టాప్లో ఉండేటోళ్ళం కాబట్టి ఫస్ట్ నుంచి ఆ మెంటాలిటీ ఉండేది, టాప్ అని. ఉద్యోగం ఇస్తారకే ఇక సిచ్యువేషన్ చూసి ఎస్ఐ అవ్వాలనో డిఎస్పీ అవ్వాలంటే, అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ఎస్ఐ వస్తే ఎస్ఐ అవ్వాలనుకునేటోని, ఎవరైనా డిఎస్పీ వస్తే డిఎస్పీ అవ్వాలనుకునేవాడిని. ఇమ్మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళం, బట్ వెళ్ళాలి ముందుకి అనే ఒక ఆలోచన బలంగా ఉండేది. దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను జాబ్ చేసుకుంటూ. నాకేంటంటే జాబ్ బంద్ చేసే ఛాన్స్ లేదు, ఎట్టి బస్సులో జాబ్ చేయాల్సిందే. ఎందుకంటే మంత్లీ ఇంటికి సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళు నేను పంపాల్సిందే. ఈ కాన్సెప్ట్లో కంటిన్యూ అవుతూ ఎస్ఐ రాయలేదు నేను 2018-19లో. ఎందుకో పెద్దగా వెళ్దాము, పెద్దగా వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనతో ఉండేది. కంటిన్యూ అయ్యాను. తర్వాత ఈ జర్నీ ఇలా సాగుతూనే ఉంది. ఈ మధ్యలో కరోనా రావడం, అంటే ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో హోప్స్ లేవిగా, ముందుకు వెళ్తామా, మన వల్ల కాదేమో,
ఎవరు చూసినా ఎక్కడ చూసినా డిస్కరేజ్మెంటే ఉండేదన్నమాట. మన వల్ల కాదు, నీ వల్ల కాదు, కానిస్టేబులే, ఇంకంతకంటే ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఆ క్షణంలో నన్ను నమ్మింది మా తల్లిదండ్రులు. ఎందుకంటే నా తోటి ఫ్రెండ్స్ అందరికి కూడా పెళ్ళిళ్ళు అవుతుండేవి. నన్ను కూడా ఎంతో అంత చూసుకొని తొందరగా పెళ్లి చేసుకోగా చాలే అనే సిచ్యువేషన్ ఉన్న సొసైటీ నుంచి నువ్వేదో వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, మాది ఎప్పుడు ఉండే బాధలే, నువ్వైనా వెళ్ళి ఏదో ఒకటి లైఫ్లో ముందుకు వెళ్ళని ఒక పేరెంట్స్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ నన్ను బాగా ముందు నడిపించింది. దాని తర్వాత 2022లో SI రాశాను. బట్ నాకు సర్వీసు అనేది మా దాంట్లోనే రావడం, నేను దానికి చూస్ చేసుకోకపోవడం, తర్వాత వరుసగా Group 4 ఇవన్నీ రావడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. తెలియని విషయం ఏంటంటే Group 2 ఓరియంటెడ్గా నేను స్టార్టింగ్ ఎన్నడూ చదవలేదండి. 2023లో ఈ RTO కానిస్టేబుల్ ఏదైతే ఇటు ర్యాంక్ లిస్ట్లో వచ్చి మనకు మార్క్స్ వచ్చినాయో అప్పటి నుంచి డిసైడ్ అయ్యాను. SIలో నాకైనా అనుభవం ఏంటంటే టెస్ట్ సిరీస్. ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళి నేను టెస్ట్ సిరీస్ రాయలేదు. దెన్ నేను ఎట్టి పరిస్థితుల్లో Group 2 ప్రిపేర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో టెస్ట్ సిరీస్ రాయాలి అనే కాన్సెప్ట్లో ఇక్కడ హైదరాబాద్లో ఈ ఖైరతాబాద్లో చేస్తున్నాను నేను. ఇక్కడ పోస్టింగ్ రాగానే ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ మధ్య మధ్యలో లీవ్స్ తీసుకుంటూ నేను ఈ సండే టెస్ట్ సిరీస్ పెట్టేటోళ్ళు షైన్ ఇండియా వచ్చి ఇక్కడ కాంటాక్ట్ అవ్వడం. షైన్ ఇండియా అంటే మనకు ఫస్ట్ నుంచి కూడా Group 2 అంటే మనకు తెలిసిన పేరు. సయ్యసారు హిస్టరీ బుక్స్ కానీ అవన్నీ కానిస్టేబుల్ అప్పుడు కొనుక్కొని చదివేటోళ్ళం అనమాట. ఇక ఇక్కడ టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నిన్నటి ప్రిపరేషన్కి ఈరోజు ప్రిపరేషన్కి రేపటి ప్రిపరేషన్కి క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. దానివల్ల ఇక్కడ తీసుకోవడం, కంటిన్యూ కావడం. బయట కూడా 1-2 రాశాను, బట్ నేను ఆ కాన్ఫిడెన్స్ దిగిపోయేది అనమాట. యుద్ధం చేసేవాళ్ళు పేపర్ల మీద వాళ్ళు. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ మాత్రమే ఉండేది, ఎటువంటి ఎక్స్ట్రా ఉండపోయేది. ఇక ఆ జర్నీ అట్లా చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ రావడం. బై గాడ్స్ గ్రేస్ పర్లేదు, మంచి ఒక స్టేట్లో మంచి ర్యాంకే వచ్చిందనే ఒక ఫీలింగ్తో ముందుకు వెళ్తున్నాను. ఈ జర్నీని ఇలానే ముందుకు ఇంకా వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఉన్నాను. గ్రేట్ యాటిట్యూడ్, గ్రేట్ ప్రొఫైల్, బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్. ఇక్కడ ఈ ప్రొఫైల్లో నేను నెరేట్ చేసిన దానిలో SI వచ్చినా దాన్ని చూస్ చేసుకోకుండా, అది నేను చెప్పలేకపోయాను. SI వచ్చినా కానీ మీరు దాన్ని వదులుకోకుండా ఓన్లీ Group 2 కావాలని, మళ్ళా మీకున్ని ఫినాన్షియల్ స్ట్రగుల్స్లోని ఖచ్చితంగా ఉద్యోగం చేయకపోతే ఇంటి దగ్గర మమ్మీ డాడీ వాళ్ళకి ఎంతో కొంత మనం ఇబ్బంది పడతామని ఉద్దేశంతో మీరు జాబ్ చేసుకుంటూనే జాబ్కి ఎక్కడ లీవ్ పెట్టకుండానే ఈ Group 2 ప్రిపేర్ అయ్యారు కదా. అలా కాకుండా కానీ ఉంటే నా ఉద్దేశంలో నాకు తెలిసిన ప్రసాద్ అయితే, అంటే ఎవరిని కించపరచాలని కాదు, ఎవరి జీవితం కష్టానికి వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చాయి, కానీ ఇంకా మీరు సెలవు పెట్టేసి ఉండి చదువుతూ మీకు డబుల్ డిజిట్ లో కానీ లేదంటే ఇంకొంచెం 300 లో వచ్చేదేమో అని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకు అంటే నేను మీరు టెస్ట్ సిరీస్ లో రాసేటప్పుడు టాప్ 10 లో ఉండేటప్పుడు నాకు అనిపించేది ఏంటంటే సిన్సియర్ గా వస్తారు. ఇప్పటి వరకు మనం ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అందరూ కూడా డీసెంట్ పర్సనాలిటీస్. సో చాలా మంది మన దగ్గర అవుట్ ఆఫ్ 200 ఫస్ట్ టాప్ 250లో మనకి 150+ ఉన్నారు. కానీ నాకు ఎవరైతే బాగా నచ్చి మన టెస్ట్ సిరీస్ లో డీసెంట్ గా ఉండి సొసైటీ కొంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళే మన షైన్ ఇండియా కోచింగ్ కి డైరెక్ట్ గా. ఇప్పుడు మీరున్నారు ఓన్లీ టెస్ట్ సిరీస్ రాశారు, రాజశేఖర్ రెడ్డి ఉన్నారు ఆయన టెస్ట్ సిరీస్ రాశారు, మన గంగాధర్ ఉన్నాడు టెస్ట్ సిరీస్ రాసి మన కోచింగ్ తీసుకున్నారు. సో ఇట్లా గంగాధర్ లాంటి చాలా మంది ఉన్నారు. పాజిటివిటీ సమాజానికి ఎంతో కొంత స్ప్రెడ్ చేయాలి మెసేజ్, వాళ్ళే ఆప్ చేసుకున్నారు. అందులో భాగంగా మీకు మీ దగ్గర ఉండి హానెస్టీగా మాకు నచ్చింది ఏంటంటే మీకు SI వచ్చినా కానీ అది వదులుకుంటూ, అది నాకు చెప్పలేదు. సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పారు. ఇంతకుముందు నాకు మనం పర్సనల్ గా మీట్ అయినట్టు చెప్పారు, కానీ అది నేను మర్చిపోయాను కూడా. సో అయితే ఇప్పుడు మీరు అదే డ్యూటీకి సెలవు పెట్టలేకపోవడానికి బలమైన కారణం ఒక ఫినాన్షియల్ మ్యాటర్ అయినా? ఫినాన్షియలే సార్, అంటే ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. వాళ్ళిద్దరు డైలీ వేజ్ ఎర్నర్స్, లేబర్ పనికి వెళ్తున్నాయి కదా. సో వాళ్ళు మరి ఎటువంటి హెల్త్, మా అమ్మగారికి 2019లో వెన్నుముక ఆపరేషన్ చేయించాను. పాత కానిస్టేబుల్ ఉద్యోగం అండి, ఒక వెన్నుముకలో స్క్రూలు ఉంటాయి, ఆమె ఎటువంటి పనికి వెళ్ళలేదు. మా నాన్నగారికి కూడా ఫస్ట్ లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, తర్వాత కాలక్రమేణా మోకాల నొప్పులు రావడం. సో కంప్లీట్ గా వాళ్ళిద్దరు ఇంటికే పరిమితం. అంటే మన ముందు రాజశేఖర్ కొంత సేవింగ్ చేసుకుని దాచిపెట్టుకొని ఆయన స్టైల్ చేశారు, మీకు ఆ సేవింగ్ చేసుకునే పరిస్థితి కూడా లేదు? నాకు పరిస్థితి లేదు సార్, నాకు డిపెండెన్స్ ఎక్కువ సార్ నా మీద. తాతయ్య గాని మా నాయనమ్మ గాని వాళ్ళ చావులు ఇవన్నీ నేనే నా మించే,
అంటే నాకు ఉద్యోగం రావడం, వీళ్ళు పడిపోవడం, అంతే. అప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళంతా డిపెండెన్స్ అయిపోయారు. కాకపోతే మెంటల్ గా ఎప్పుడైతే మీకు వచ్చారో ఇంకా వాళ్ళకి అంటే జనరల్ గా ఏంటంటే మనకి ఏ ఆల్టర్నేట్ లేనప్పుడు ఖచ్చితంగా చేస్తారు. రిలాక్సేషన్ కొంచెం వస్తుంది. మనకు కూడా ఏది లేనప్పుడు వాళ్ళు ఇచ్చి తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే జాబ్ చేశారో వాళ్ళకి ఎవరు చెప్పినట్టే క్లోజ్ అయిపోయారు వాళ్ళు. అసలు ఇటు నేను ఎక్కడ వాళ్ళు అవడం అనమాట. నాకు ఎటువంటి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యూచర్ ప్లాన్ ఏదైతే అంత మెచ్యూరిటీ కూడా నాకు ఏజ్ లో లేదు, అంత నేను ఆలోచించలేదు. మీకు స్కోప్ కూడా లేదు కదా లేదు. హాస్పిటల్ ట్రీట్మెంట్లు, సర్జరీలు అంటే తక్కువ కదా. నాకు బిగ్గెస్ట్ నా లైఫ్ లో నేను బాగా బాధపడ్డ సందర్భం సార్, హైదరాబాద్ లో మా అమ్మగారికి ఆపరేషన్ చేయించాను నేను, వెన్నుముక ఆపరేషన్. ఒక 6 to 7 hours చేశారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వలే హాస్పిటల్కి. అంటే నాకు ఏం చెప్పారంటే ఆపరేషన్ కి నువ్వు వెళ్తే డిశ్చార్జ్ లో సెలవు ఇవ్వనన్నాడు. సరేలే అని ఇక ఏం చేస్తాం, అక్కడ నాకు ఒక హాస్పిటల్లో నాకు కొంచెం సపోర్ట్ చేశారు వాళ్ళు. ఆ రోజు అనుకున్నాను నేను, అరే ఇంతగానో కష్టపడుతున్నాం వీళ్ళ కోసం, ఇక అలా అది చెప్పుకోలేము. కొన్ని నేను బాగా బలంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను బలంగా నమ్మే సిద్ధాంతం ఒకటే సార్, ఆగకూడదు. చాలా మంది రీజన్ చెప్పుకొని ఆగిపోతాం, ఆగకూడదు. వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇవాళ 1 రేపు 2 ఏదో ఒక రూపంలో వస్తుంది. పరిగెడుతూనే ఉండాలి. నన్ను ఎవరు నమ్మపోయినా నేను కొంచెం సెల్ఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. సైంటిఫికల్ గా మాట్లాడితే ఆగితే మీరు, నేను, ఆయన ఎవరు బతకరు. ఏ ఆగడం? భూమి నిరంతరం తిరుగుతూనే ఉండాలి. ఒక్కసారి ఆగడం స్టార్ట్ అయింది అనుకోండి, ఇది సైంటిఫిక్ గా ఎంత ఇంటర్ రిలేటెడ్ చూడండి. అలాగే మనం కూడా ఎక్కడ ఆగకూడదు. మేబీ ఈ రోజు ఏ పొజిషన్ లో నేను ఉండొచ్చు, ఈ పొజిషన్ లో మీరు కానిస్టేబుల్ ఉండొచ్చు, రేపు మన గంగాధర్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఆఫీసర్ అవ్వచ్చు. కానీ ఎక్కడ ఎవరు ఆగకూడదు, వెళ్తూనే ఉండాలి. సో అది మీ ఫిలాసఫీ, అది సైంటిఫిక్ గా ప్రూవ్డ్ కూడా. అంటే ఒకనొక దశలో అందరూ హోప్స్ వదిలేశారు నా మీద కొన్ని సిచ్యువేషన్స్ లో. అంటే ఎట్లా చూస్తారంటే సార్, డిపార్ట్మెంట్ లో కొంతకాలానికి ఏం చేస్తారంటే, వీడు షో కోసం చదువుతుంటాడు అట్టుంది, వీడు ఎప్పుడు బుక్కులు వేసుకొని చదువుతాడు. అంటే కావాలని ఎవరిని పర్సనల్ గా నేను అనను, హెడ్ కానిస్టేబుల్స్ కానీ ఎవరైనా, అదేంటి నువ్వు అది ప్రిపేర్ అయ్యి ఇది ప్రిపేర్ అయ్యి ఏంటి ఇంకేం లేదా అయిపోయిందా అన్నప్పుడు నేను ఏమనిపోయేటోళ్ళు, నవ్వి ఊరుకునే వాళ్ళు. ఎందుకంటే నాకేమనిపించేది అంటే, సరే ఈ రోజు నీది కానీ నాకంటూ రోజు వస్తుంది. ఎందుకంటే నేను నమ్ముతాను సార్, నేను ఆపట్లేదు. నేను ఎందుకు భయపడాలి? నేను ఆపట్లేదు. ఆపట్లేదు. అది ఎంతవరకు అయినా అది తృప్తి ఉండదు సరిగా, అంతే. వెళ్ళిపోతూనే ఉండాలి, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి, ఆగకూడదు. మనం ఇప్పుడు మనకి ఈ రోజు ఇక్కడ గానీ సొసైటీలో నిలబెట్టిన చదివే కదా సార్ మనకేముంది. నేను బలంగా నమ్ముతాను. నేను నిజంగా ఇప్పుడు నేను మీతో మాట్లాడైనా, గంగాధర్ ఇంటర్వ్యూ చేసిన, గంగాధర్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఎవరైనా కామన్ లింక్ అనేది నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఆ పర్స్యూట్ ఆఫ్ సంథింగ్ అనమాట. వాళ్ళకి ముందుకు వెళ్ళిపోవడం అనేది ఇక్కడికి నిలబెట్టింది అందరినీ. అట్లా బలంగా నమ్ముతారు. ఓకే, గుడ్, సూపర్ సూపర్ సూపర్. అయితే ఇప్పుడు మనకి మీరు ఇంకా నేను పర్టికులర్ గా మీరు ఈ ప్రిపరేషన్ లో చేసిన స్ట్రగుల్స్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు రైట్ చేశారు. బాగా అత్యంత కష్టమైన అవమానం, అంటే బాగా కష్టమైన ఏదైతే మన యూనిఫామ్ లోని వెళ్ళి మీకున్ని కంఫర్ట్ ఏంటంటే, కొంత మీరు SPF కానిస్టేబుల్ గా చేసినప్పటికీ అండ్ ERTOలోని సివిల్ కానిస్టేబుల్ రాజశేఖర్ రెడ్డితో పోల్చుకుంటే మీకు కొద్ది కంఫర్ట్ జోన్ ఇది. నేను బలంగా నమ్ముతున్నా, మీరు ఒప్పుకుంటారు. సో ఈ స్టేజ్ లో కూడా మన డిపార్ట్మెంట్ లో మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, మహానుభావులు ఉంటారు. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఉంటారు, మదర్ తెరెసా లాంటి ఉంటారు, అత్యంత హేవైన ముషారఫ్ లాంటి వాళ్ళు ఉంటారు. యాక్సెప్ట్ చేస్తారు కదా? అయితే వీళ్ళ నుంచి మీకు ఎదుర్కొన్న అత్యంత హీనమైన అవమానం ఏంటి? హీనమైన అవమానం అంటే నాకు చాలా ఉండొచ్చు, చాలా ఉన్నాయి సార్. అంటే నాకు బాగా మనస్సుకు దగ్గరే, అంటే ఎక్కువ బాధ పెట్టిన సందర్భం ఏంటంటే, ఒక సుపీరియర్ ఆఫీసర్ తాగిన టీ కప్ గడగమన్నారు సమ్వేర్ ఎక్కడో. టీ పోయడం అనేది నేను పెద్ద ఏం ఫీల్ అవ్వను సార్. సుపీరియర్ అయినా ఏజ్ పర్పస్ మన ఇంట్లో వాళ్ళు పోసుకుంటాం. బై ఆర్డర్ నువ్వు చేయాల్సింది, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, నువ్వు మొన్ననే గారా జాయిన్ అయింది అని ఒక టైప్ ఆఫ్ కన్వర్సేషన్ నడిచింది. సో అప్పుడు అది నేను ఎక్కువ బాగా, అంటే ఏం చేయలేకపోతున్నాను నేను. ఇప్పుడు ఆవేశం అనిపిస్తుంది, నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు అవసరం, నేను వెళ్ళిపోతాను అనిపిస్తుంది. ఇంటికి ఫోన్ చేసి నేను ఏడ్చాను అనమాట, నేను చేయలేను అంటే. మా అమ్మ ఒక పక్క మంచాలను పడుకుని, మా నాన్న ఒక మంచాలను పడుకున్నారు, ఇద్దరు హెల్త్ ఇబ్బంది ఉందని. వాళ్ళు ఆ రోజు కూడా వచ్చే ఇబ్బంది పడకన్నారు, కానీ నువ్వు చేయాలని లేదు. డ్యూటీ నుంచి కోపంగా రూపుకొచ్చి మళ్ళీ పోయి వానికే సెల్యూట్ చేశాను, ఎందుకంటే తప్పలే పరిస్థితి.
అప్పుడు అనిపించేది ఏం చేయలేమా మనం అవును. అంటే ఎక్కడ ఇప్పుడు అదర్ దాన్ యూనిఫామ్ అయితే నువ్వెంతరా నేనెంతరా అనే ఒక పర్పస్ వెళ్తాం మనం. యూనిఫామ్ అది నేను అంటే వాడు అనేది కూడా కరెక్ట్ వాడు కాదు కానీ ఆఫీసర్ అనే మెంటాలిటీ అవును అది నన్ను ఒబే ద రూల్ అనేది ఇది కూడా ఒబేనా అనే ఫీలింగ్ అలా ట్రైనింగ్ చేసి వచ్చున్నాం. బట్ మనకు తెలుసు రూల్స్, అవునవును. మరీ టీ కప్పులు కడగడం ఏందనేది నేను బాగా మన బాధపడతాను. ఏపీఎం మాన్యువల్ అయితే లేదు. పోలీస్ మాన్యువల్ పోలీస్ మాన్యువల్ లో చాలా లేవు అసలు వీళ్ళు ఇన్క్లూడ్ చేస్తారు. బట్ అది నాకు బాగా బలంగా పడ్డది. చాలా చేయిస్తారు. చాలా చేయిస్తారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అది నేను యూనిఫామ్ ఫోర్స్ లోకి ఎంటర్ అయినాక నేను రేజ్ అయిన సందర్భాలు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మన గ్రూప్ 2 ప్రిపరేషన్ కి ఏవైనా ఇంటర్లింక్ ఉందా? అంటే ఇలాంటి అవమానాలు మన డిపార్ట్మెంట్ లోనే ఉంటాయా, సొసైటీలో వేరే దగ్గర ఉంటాయా? ఒకవేళ ఇలాంటి అవమానాలు సిచ్యువేషన్ ఎదుర్కొన్న ఆస్పిరెంట్స్ ని దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి? ఈ సొసైటీలు కూడా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి సార్, వేరే వేరే ఫార్మ్స్ లో ఉంటాయి. మన దగ్గర ఇలా ఉంటది. అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే చుట్టాలు, రిలేటివ్స్. వాళ్ళు చాలు, ఎవరు అవసరం లేదు మనకి. రిలేటివ్స్ చాలు మనల్ని చంపడానికి. నేనేం ఫీల్ అవుతానంటే కోపం వస్తుంది ప్రతి ఒక్కరికి, దాన్ని డైరెక్షన్ చేంజ్ చేయాలంట. కోపం వస్తుంది వాళ్ళ మీద, ఫిజికల్ గా కోపం వస్తుంది మనకి. మనం ఏదో ఒకటి అయి చూపిస్తే మన తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఈ బై నేచురల్ అయినా వాళ్ళ వాల్యూను పెంచితే ఆటోమేటిక్ గా వాళ్ళని మనం చెప్తూ కొట్టినట్టు అయిపోతుందని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాను. అంటే మీరు నన్ను మాట అన్నప్పుడు నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం కంటే కూడా చాలా కామన్ స్లో అండ్ విన్స్ ద రేస్ అన్నట్టు మన పని మనం నవ్వి మన పని మనం చేసుకుంటూ వెళ్ళి, అంటే మనకున్న కోపాన్ని డైరెక్షన్ మార్చి ఇంకొక రూపంలో మన ఫ్యామిలీ డౌన్ ఉందనే కాన్సెప్ట్ లోనే వాడు ఒక మాట అనగలిగాను. మనం దాని స్టాండర్డ్స్ పెంచే వేలో వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీకు బాగా ప్రెజర్ లో ఉంది, ఇది డిఫరెంట్ క్వశ్చన్ కూడా, పర్లేదు. బాగా ప్రెజర్ లో ఉంది, మీకు మోటివేషన్ అవుతుంది అనుకుంటే ఏ సబ్జెక్ట్ ని మీరు చూస్ చేసుకుంటారు? అంటే నాకు బాగా డిస్టర్బెన్స్, ఇరిటేషన్ ఉంది, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చదివితే కొంచెం రిలీఫ్ వస్తుంది, కొంచెం నాకు దీని నుంచి మోటివేషన్ వస్తుంది అని ఏమైనా ఒక సబ్జెక్ట్ అంటే మూమెంట్ సార్, నాకు మూమెంట్ తెలంగాణ మూమెంట్ లో నేను సాయుధ పోరాటం బాగా చదివాను. రైతాంగ సాయుధ పోరాటం, దానికి సంబంధించిన యూట్యూబ్ సాంగ్స్ ఉండేది. అవి వింటున్నప్పుడు నేనే సెల్ఫ్ గా మోటివేట్ అయ్యేవాడిని. అంటే వాళ్ళనే కావచ్చు, నిజాం పీరియడ్ అనేది కావచ్చు, ఇట్లాంటివి చూసినప్పుడు అనిపించేది ఏంటంటే సెల్ఫ్ గా, అంటే ఈ గడ్డ ఇన్ని బాధలు పడ్డది గతంలో, మనకి ఇంత అవకాశం దొరికింది చదువుకోవడానికి. వచ్చు సార్ నాకు, అంటే లిరిక్స్ ఇప్పుడు జనరల్ గా నేను ఐ బిలాంగ్ టు ఏపీ, కానీ పోరాటం నుంచి అంటే బాధల నుంచి ఎవరైనా తెలంగాణ కావచ్చు, లేదంటే మన ఇండియా తీసుకుందాం, మన బ్రిటిషర్స్ తో బాధల్లో ఉన్నాడు ఎప్పటి నుంచైనా ఆ బాధల నుంచి పుట్టుకొచ్చిన పాట ఏదైతే ఉంటుందో, కొన్ని పాట గద్దర్ పాటలు కొన్ని చాలా బాగుంటాయి. అట్లా మీకు ఏదైనా రైతాంగం పాట ఏదైనా ఒకటి రెండు ఉద్యమాలు లిరిక్స్ డామ్ షూర్ గా తెలియదు సార్, ఏమన్నా పాడితే పాడండి, పర్లేదు సార్, బెటర్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అంటే ఏం లేదు, అర్థమైంది నాకు. పడిన దాన్ని కొంచెం బాగా మీరెంత బాగా ఇష్టపడుతున్నారో యాస్పిరెంట్స్ కూడా ఎలా వస్తుంది మోటివేషన్ మనకి? మీకు గుర్తుందా, మనకు వ్యవసాయం చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ వ్యవసాయం చేస్తాడు, మనకు ప్రెజర్ పడకుండా. సో నాట్లు వేసినప్పుడు లేదంటే ఏదైనా మూటలు మోసినట్టు కూడా పాటలు పాడుకుంటూ చేస్తుంటారు. అయితే చిన్న ఒకటి గుర్తొచ్చింది సార్, అది తప్పు పోతే తీసేయండి, ఏం కాదు, తప్పు పోయినా అది మన తెలంగాణ మూమెంట్ లో గిద్దె రామ్ నరసేన ఒక సింగర్ ఉండే, ఆయన సమ్వేర్ ఎక్కడో పాడాడు, శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు, ఉద్యమకారుడు, ఆయన ఒక పాట పాడేటాడు అనమాట. ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటిది కొడుక, ఉడుకు దూవల సెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటావు కొడుక, అవ్వయాదికి రాలేదా, అయ్యయాదికి రాలేదా, గావురంగా ఎత్తి పెంచిన చెల్లెయాదికి రాలేదా. ఇట్లాంటివి చేసినప్పుడు సెల్ఫ్ కాదు, నేను కూడా జనరల్ గా మళ్ళీ ఒకసారి ఇది ఇక్కడ ప్రస్తుతం అయినా కానీ మాట్లాడాలి, ఆంధ్ర తెలంగాణ సపరేట్ ఏం కాదు, రెండు ఒకటే. కాకపోతే ఎవరైతే బాధలు పడ్డారో ఆ బాధల నుంచి పుట్టుకొచ్చిన ఆవేదనది. సో పబ్లిక్ అయితే నేను చాలా సార్లు, ఇది చాలా సందర్భాల్లో నాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది పడలేదు. రెండు రాష్ట్రాల ప్రజలు
సమానం. కాకపోతే పొలిటీషియన్స్ చేసిన ఆ డ్రామాలో నలిగిపోతూ శ్రీకాంతాచార్య కావచ్చు, వీరయ్య కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ సొంత మన బ్రదర్స్. సో అంటే మనం పోరాటం నుంచి ఆ మూమెంట్ నుంచి నేర్చుకున్నది ఏంటి? సో గ్రూప్ 2 కూడా ఒక పోరాటమే. డెఫినెట్లీ సార్, పోరాటమే కదా. మీరు ఎంత పెయిన్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గాని, మన గంగాధర్ గాని, లేదంటే ఇంకా ఇంత ముందు ఇంటర్వ్యూ చేసిన సాయికృష్ణారెడ్డి గాని, వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇదంతా పోరాటమే. ఈ పోరాటం నుంచి ఈ రోజు సక్సెస్ అయింది. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నప్పుడు ఎంత తెలంగాణ ప్రజలు ఆనందపడతారో, ఇప్పుడు ఇండివిజువల్, అప్పుడు ఒక యూనిట్ స్టేట్ అయితే ఇది కొంతమంది స్వార్థపరుల మీద జరిగిన పోరాటం. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. భలే పాడారు, చాలా బాగా పాడారు, Thank you, sir. చాలా హ్యాపీ అనిపించింది. అంటే అది నేను ఇప్పుడు తెచ్చుకోలే గానీ వచ్చేది సార్ నాకు. నాకు అదే అంటే నా ఫీలింగ్ ఏంటంటే అవి చదువుతున్నావు దీనికే కదా ఉంది, మళ్ళీ నువ్వేం డిబేట్ అవ్వడం ఏంది, మోటివేషన్ ఏంది, జ్ఞానం వస్తుంది, మోటివేషన్ ఇదే కదా నీ మోటివేషన్. నువ్వు ఎందుకు మొదలు పెట్టావో నువ్వు గుర్తు తెచ్చుకోవాలి ప్రతిసారి. ఇప్పుడు మనం ఇందాల మాట్లాడుకున్నప్పుడు కూడా కన్సిస్టెన్సీ జ్ఞానం వస్తుంది సార్. ఇవే మనకు ఎవరో వచ్చి ఎవరు రా బాబులే అని మనం అడుగేస్తే షైన్ ఇండియా లాంటి వాళ్ళు సైజ్ అవ్వాలని ఇంకో 2 అడుగులు మనం లాగగలుగుతారు. మన నుంచి ఏం లేకుండా మొత్తం మీరే చేయండి అంటే ఎవరు ఏం చేయలేరు. అది నేను వాళ్ళకి అట్లా. ఓకే, ఈ ప్రిపరేషన్ లో కరెంట్ అఫైర్స్ రోల్ ఎంత ఉండొచ్చు? కరెంట్ అఫైర్స్ రోల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ ని వీళ్ళు ఒక ప్రత్యేక కోణంతో చూస్తారు సార్ చాలా మంది. అంటే ఒక బర్డెన్ ఫుల్ గా కరెంట్ అఫైర్స్ అంటే దాన్ని ఏదో చేయాలి కానీ, నేను గతంలో మన రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఇంటర్లింక్డ్ అది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డైరెక్ట్ ఎవరికి ఇంటర్లింక్ రాదు. ఇప్పుడు మనం చెప్పంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటర్లింక్ కానీ అది గ్రాడ్యువల్ గా వస్తుంది. డైరెక్ట్ ఇప్పుడు పోయి ఇది ఇందులో వచ్చింది ఇది ఇందులో వచ్చింది చూడడానికి లేదు. కరెంట్ అఫైర్స్ నింబలంగా నమ్మేదంటే ఏదైనా ఒకటే ప్రిపేర్ ఉండదు. ఏ మ్యాగజైన్ అయినా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ ని ఎప్పుడు బైహార్ట్ చేయొద్దు. చాలా మంది చేసే తప్పదే. కరెంట్ అఫైర్స్ ని బైహార్ట్ చేయడం వల్ల సబ్జెక్ట్ కంటే ఎక్కువ కూడా కరెంట్ అఫైర్స్ కి ఇస్తున్నారు టైమింగ్ చాలా మంది. దానివల్ల మనకు ఎగ్జామ్ ముందలా ఇప్పుడు చదివేటోళ్ళు రెగ్యులర్ చదివేటోళ్ళు ఉన్నారు, లాస్ట్ 3 నెలలు చదువుదాం ఉన్నారు. కానీ మినిమం 1 year అనేది యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది, దగ్గర ఒక 6 నెలలు అనేది మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది. సో కన్సిస్టెన్సీగా దాన్ని ఒక ఫ్లోగా వెళ్తే బెస్ట్ అనేది. నేను కరెంట్ అఫైర్స్ స్టాక్ కాదు, ఎప్పుడు ఫ్లో ఉండాలి, అది ఫ్లోలో వెళ్ళిపోవాలనేది నేను బలంగా నమ్మే సిద్ధాంతం. దానికి ఏదైనా ఒకటి ఫాలో కన్సిస్టెన్సీ వెళ్ళాలి, బట్టి పట్టొద్దు. అది అవార్డులే కావచ్చు, గుర్తుపెట్టుకోవడం కంటే కొంచెం గుర్తించే కాన్సెప్ట్ వెళ్తే బెస్ట్. అట్లా. ఓకే, అందరినీ అడిగే కామన్ క్వశ్చన్ అంటే ప్రతి ఇండివిజువల్ కి డిఫరెంట్ ఉంటుంది. మీ సక్సెస్ లో అంటే ఈ నాట్ ఓన్లీ గ్రూప్ 2 ఇది ఒకటే కాదు కదా, 2018 నుంచి మీరు 2 పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్లు, ఒక గ్రూప్ 4, ఒక గ్రూప్ 3, ఇప్పుడు గ్రూప్ 2. ఈ సక్సెస్ జర్నీలో ఓకేనా, గ్రూప్ 2 వరకు కూడా ఈ జర్నీలో క్రెడిట్స్ ఇవ్వాలంటే 1, 2, 3, 4, 5 లో అలా లైన్ లో మీకు పలానా వాళ్ళకి చెప్పాలనుకుంది, ఎవరెవరికి ఇస్తారు క్రెడిట్? మొదటగా అమ్మ నాన్న సార్ ఆబ్వియస్లీ. అండ్ మ్యారేజ్ సెట్ అయింది ఈ గ్రూప్ 2 ఆగస్ట్ లో జరిగే ఎగ్జామ్ ముందే. సో అమ్మాయి నా లైఫ్ లో ఇంకా రాలే కానీ వచ్చినట్టే. అమ్మాయి మేడం పేరు చెప్తారా? హారిక. తన మేడం కాదు, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇప్పుడు మన ప్రసాద్ సార్ కొంచెం గ్రూప్ 2 ఆఫీసర్ కూడా అయిపోయారు. మీరు ఇచ్చిన బూస్ట్ అనేది కొంతవరకు పనిచేసిందని నేను బలంగా నమ్ముతున్నా. అవును సార్. ప్రతి మగవాడు వెనకాల ఆడవాళ్ళు ఉంటారంటారు. మీకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మా వెల్ విషర్ ఒక కుమార్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన సపోర్ట్. అండ్ ఆబ్వియస్లీ నాకు టెస్ట్ సిరీస్ షైన్ ఇండియా. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది తెలుసుకోకపోతే గుడ్డివాడు నడుస్తున్నట్టే ఉంటదని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతా. ఎంత చదివినా ప్రాక్టీస్ మేక్స్ సంథింగ్ పర్ఫెక్ట్ అన్నట్టు. టెస్ట్ సిరీస్ రాయడం, ఎస్ఐలో నేను టాప్ లో కోల్పోయి ఒక సివిల్ ఎస్ఐ కాకుండా ఏదో వేరే ఎస్ఐ అయినా కూడా సివిల్ ఎస్ఐ ఎక్స్పెక్టేషన్ పోవడానికి కారణం ఏంటంటే టెస్ట్ సిరీస్ నేను రాయలేదు. ఆ తప్పు నేను చేయొద్దన్నప్పుడు ఎంచుకున్న మార్గం టెస్ట్ సిరీస్ ఎట్టి పరిస్థితులు రాయాలి. 100% ఎప్పుడు సబ్జెక్ట్ కాదు, అదో సముద్రం. ఎవరు కంప్లీట్ గా బుక్ కంప్లీట్ చేయలేరు, చేసినా పర్ఫెక్ట్ చేయలేరు. అది కవర్ చేయాలంటే టెస్ట్ సిరీసే మార్గం. ఆబ్వియస్లీ నేను షైన్ ఇండియాకి ఆ క్రెడిట్ 80% ఇవ్వాలి. అంటే వీళ్ళందరి క్రెడిట్ కి గుర్తింపు రావడానికి ఎండ్ ఆఫ్ ది డే ఇదే నాకు ఒక రూట్ ఇచ్చిందని. థ్యాంక్ యూ సార్. అయితే ఒక్కసారి ఫైనల్ గా ఆస్పిరెంట్స్ కి సక్సెస్ అవ్వాలంటే, లేదంటే సక్సెస్ సీక్రెట్, లేదంటే మీ సక్సెస్ ఏదైనా కావచ్చు, వాళ్ళు సక్సెస్ అవడానికైనా కావచ్చు, లేదంటే ఇలాగ వెళ్తే సక్సెస్ అవుతారని చెప్పొచ్చు, లేదంటే మీ పర్సనల్ సక్సెస్ అయినా వాళ్ళకి ఎలా అయితే బాగుంటది, ప్రిపేర్ అయితే బాగుంటది, లేదంటే ఏం చేస్తే బాగుంటది? చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఫైనాన్షియల్ ప్రాబ్లం ద బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ సార్. అసలు అది చాలా మంది డ్రాప్ అయ్యి వెళ్ళిపోవడానికి కూడా అదే రీజన్. ఏదో గంగాధర్ లాంటి కొద్ది మందికే కొంచెం ఆ చుట్టూ ఉన్న ఆరా పాజిటివ్ గా ఉండి కొంచెం ముందుకు రాగలుగుతున్నారు. సో నేనేం చేస్తానంటే
ఒక అందరూ దాదాపు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసే ఉంటారు కాబట్టి ఫైనాన్షియల్ సోర్స్ అనేది ఒకటి క్లారిటీగా తీసుకొని ముందే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైనా ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళైనా అది ఏదైనా కావచ్చు అంటే ఎంత అవుతుందని నేను చెప్పలేను, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ముందే మెంటల్ గా పెట్టుకోవాలి డిస్టర్బెన్స్ కాకుండా. రెండోది ఏంటంటే ఏదైనా ఉద్యోగం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి లెక్క ఆ కమిట్మెంట్ తోని ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడాలని చెప్తా సార్ నేను. కానీ నిలబడడం అంత ఈజీ కాదు, బట్ నిలబడాలి. ఆ నిలబడ్డోడికే చరిత్రలో కొంచెం గుర్తింపు ఉంటుంది, అది ఎవరైనా కావచ్చు, అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. టాప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రోజు నిలబడ్డోళ్ళే ఈ రోజు, అది నేను చెప్తా సార్. ఎందుకంటే ఎవరి పాత వాళ్ళది ఇండివిజువల్ ఉంటది. మీరు ఏదేం చేయండి, ఏ రూట్ అయినా రండి, అశోక్ నగర్ రూట్ లో ఉన్నట్టు ఏ రూట్ లో అయినా రండి. అంతే, నాది ఒకటి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి ఒకటి ఉండొచ్చు, గంగాధర్ అంతే. ఆడేం చేయాలా డెస్టినేషన్ పెట్టుకో మైండ్ లా, కింద పడ్డా లేచిన రా, అంతే. అదొకటే నేను చెప్తాను. ఎటువంటి నుంచి కరెక్ట్గా కావాలని కసి కంటిన్యూగా పెట్టుకో, కింద పడ్డా లే, అంతే. అదొకటి నేను చెప్తాను. యూట్యూబ్ వ్యూవర్స్ కావచ్చు, లేదంటే యాస్పిరెంట్స్ కేమో కావచ్చు, నాకైతే నేను చాలా మోటివేట్ అయ్యాను మీ మాటలతో. చాలా హ్యాపీ అనిపించింది. సజాతి పక్షులన్నీ ఒకే దగ్గర మీరు, రాజశేఖర్ రెడ్డి, దాంతో పాటు మన గంగాధర్ కూడా. అంటే గంగాధర్ అనేటోడు మన యూనిఫామ్ సర్వీసెస్ కాకపోయినప్పటికీ కూడా అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ తన ఒక సైనికుడే. అంటే మాకు ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో ఆల్సో. ఎందుకంటే ఎంత చేసినా ఇప్పుడు మీ అందరం ఆర్డర్ ఆఫ్ క్రెడిట్లు ఇవ్వగలిగినాం, వాళ్ళకు కూడా గుర్తింపు రాగలిగిందంటే మాకు ప్లాట్ఫామ్ దొరికింది, మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఒక రూట్ దొరికినట్టు. థ్యాంక్ యూ. సో మళ్ళీ అందరికి చెప్పినట్టే మీకు కూడా అంటే ఇంకొంచెం ఒకటి యాడ్ చేయాలనిపిస్తుంది. మీకు గ్రూప్ 1 సర్వీసే కాకుండా ఇంకా సంథింగ్ మీలో ఇంకా ఏదో దాగి ఉంది. అంటే ఆ మీలో ఉన్న, నాకు ఇందాకే కింద కూడా చెప్పాను, వాయిస్ లో బేస్ ఉంది కాబట్టి మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్ ఇంకా ఏదో ఉందని అనిపిస్తుంది. ఐ థింక్ పాలిటిక్స్ లోకి వస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్? కాలం ఏం చెప్తే అదే చేసుకుంటే వెళ్ళిపోలేదు సార్. ముందే అంత ముందు ఆలోచించట్లే సార్. బట్ బలంగా ఏదైనా ఒక ఆలోచన అంటే కోరికలు అనంతం ఉంటారు, ఒకదాని ఒకటి రీచ్ అయినాక ఇంకోటి డెఫినెట్లీ ఏదొచ్చినా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నిఖితా రెడ్డి సాఫ్ట్ గా జనాలకి మోటివేషన్, సాయి కృష్ణారెడ్డి ఏం చెప్పారంటే సొసైటీలో ఉన్న రెస్పాన్సిబిలిటీని రైట్ చేశారు. తర్వాత ఇంకా మన రాకేష్ ఆయనలో ఉన్న క్రికెట్ స్కిల్స్, ఆయన ఒక సాఫ్ట్వేర్ లో అంటే ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి వచ్చినా పర్లేదు, సక్సెస్ అవ్వచ్చని ఆయన ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఇంకా రాకేష్ గౌడ్ సింగిల్ పేరెంట్ చైల్డ్, అంటే మనకు ఫినాన్షియల్ గా ఒకరే ఉన్నా సాధించవచ్చు. ఈ రాజశేఖర్ రెడ్డి స్ట్రగుల్స్, ఎన్నో అవమానాలు ఉన్నా, యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఆయన కోరుకునే విధానం, సో అంటే నెరేట్ చేసిన కూడా సాఫ్ట్ గా వాళ్ళకి ఎంత చెయ్యాలో అంత చేసి, ఇంకా మన గంగాధర్ అయితే మాటలు చెప్పాల్సిన కళ్ళతో వెనకాల ఆ పెయిన్ తో మోటివేషన్ ఇస్తారు. మీ వైపు నుంచి మీ వాయిస్, ఆ టంగ్ ఏదైతే అంత బేస్ వాయిస్ తో చాలా ఎనర్జెటిక్ గా, గ్రేట్, ఇది గ్రేట్ ఉంది. ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి. గ్రూప్ 1 ఆఫీసర్ తో కూడా అయిపోకుండా ఇంకా మీకు లైఫ్ లోని ఇంకా ఇప్పటివరకు మన వాళ్ళందరికీ అంటే వాళ్ళ స్థాయికి ఎంత వరకు ఏదంటారు హద్దులు లేని సక్సెస్ దక్కాలని మనస్ఫూర్తిగా. ఆకాశం కూడా అద్దునకూడదు, ఆకాశం కూడా మనకు లేదు అది, కానీ మనం ఊహించుకున్నాం ఆకాశాన్ని. హద్దులు లేని సక్సెస్ దొరకాలని, మీ అందరికి హద్దులు లేని సక్సెస్ దొరకాలని. తప్పకుండా సక్సెస్ లో కూడా నాకు కూడా మీకు, మీలో మీ సక్సెస్ లో నాకు కూడా బాగా మీరు బాగా అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తి. ఆల్రెడీ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఇన్ యువర్ అంటే జర్నీలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఉంటాం జర్నీలో. అంటే పాజిటివిటీ ఉంటది. నేను ఫిజికల్ గా లేకపోవచ్చు కానీ నా పాజిటివిటీ వైబ్రేషన్. ఇంకోటి ఏంటంటే మాకు నిన్నటి వరకు షైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ కాదు, మా ఇన్స్టిట్యూట్ మన ఇన్స్టిట్యూట్ అంటే ఇక అది లేదు, అడ్డుతారా మాకేం లేదు, ఓపెన్నెస్ అనేది వచ్చేసింది కాబట్టి మన ఇన్స్టిట్యూట్ మా ఇన్స్టిట్యూట్ అయిపోయింది. Have a great day. Thank you, sir. Thank you so much. Very good. Thank you, sir. Thanks, sir.